వెల్కమ్ బ్యాక్. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ఆఖరి రోజు ఈరోజు జరుగుతున్నాయి. చివరి రోజు కూడా అత్యంత వాడివేడిగా సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓటుకు కోట్ల కేసుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం ఇవ్వబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని రకాల కసరత్తులు పూర్తి చేసి జరిగింది. ఇవాళ న్యూస్లో ఇది మెయిన్ ఐటెంగా కాకపోతుంది. ముందుగా దేశాయ్ తిప్పారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. అలాగే బీజేపీ నుంచి రఘునాథ్ బాబు గారు, అలాగే టీఆర్ఎస్ నుంచి దేవిప్రసాద్ గారు, అలాగే టీ కాంగ్రెస్ నుంచి మహేష్ గారు కూడా ఇవాళ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. ముందుగా దేశాయ్ తిప్పారెడ్డి గారు, ఇవాళ మీరు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక వాయిదా తీర్మానం ఇవ్వబోతున్నారు. ఓటుకు కోట్ల కేసుకు సంబంధించి వాస్తవంగా మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయాలనుకున్నారు? ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం కావాలని మీరు అడుగుతున్నారు? దొరికిన దొంగ ఓటు కేసులో దొరికాడు. ఆ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. తన తప్పును తెలుసుకొని నేను నీతిపరుడిని, నేను నిప్పు లాంటి వాడిని నేను రోజు చెప్పుకోవడం కాదు, అసలు నువ్వు వాడు మాట్లాడిన మాటలు నీవే కాదా, నువ్వు తప్పు చేసావా లేదా, నువ్వు పంపిన ఏజెంట్ రేవంత్ రెడ్డి కాదా, ఆయన చేస్తే తప్పు ఇండైరెక్ట్గా అది నీది కాదా, ఆ దోషం నీదే కదా, నువ్వే యూ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద యాక్షన్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి. దాని బదులు పర్యవసానం కానీ ఏదైనా చర్యలు కానీ నీ మీద ఎందుకు తీసుకోకూడదని చెప్పి మేము డిమాండ్ చేయబోతున్నాం. దాన్ని బట్టి దాంతోపాటు ఇంకా మా నాయకుడు ఆదేశాల ప్రకారం దాన్ని ఎలా కొనసాగించాలో మేము అక్కడికక్కడే మేము డిసైడ్ చేసుకుంటాం. అంటే ఈ ఓటు కోట్ల కేసు ఒక్కసారిగా బయటకు తెచ్చిన తర్వాత అధికార పక్షం నుంచి వచ్చిన విమర్శలు ఏంటంటే కేసీఆర్తో కుమ్మక్క అవుతున్నారు, లేకపోతే టీఆర్ఎస్తో కుమ్మక్క అవుతున్నారు. గతంలో మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే అంశాలను ప్రస్తావించినప్పుడు ఎక్కువగా దీని కారణం చేయడానికి ఎక్కువగా ట్రై చేశారు. ఇవన్నీ ఇమాజినరీ. అసలు ఊరికే ఏదో ఒకటి లింకప్ చేస్తే కన్నా మామూలుగా చర్చను పక్కదారి పట్టించడము. నీకు టీఆర్ఎస్ లింకప్ ఉంది, టీఆర్ఎస్ 2009లో వాళ్ళే ఇద్దరు అలయన్స్ పార్టీగా మేము పెట్టుకున్నారు. ఒకసారిగా కాంగ్రెస్ నుంచి బయట వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా టీఆర్ఎస్తో కాదు ఏ పార్టీతో కూడా అనుబంధంగా ఉండకుండా మేము అన్నిటికీ సమదూరం పాటిస్తూ ఉన్నాం. ఇప్పుడు కొన్ని విషయాల్లో తెలుగుదేశానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ సోదరులతో కొంతవరకు ఉద్యమాల్లో కొనసాగుతూ పోతున్నాం తప్ప ఇంక ఏ పార్టీతో అలయన్స్ కానీ ఎక్కడ కూడా లేకుండా కాంగ్రెస్కు ఎంత వ్యతిరేకంగా ఉన్నామో తెలుగుదేశానికి అంతే వ్యతిరేకంగా ఇంకా మిగతా పార్టీలకు కూడా వ్యతిరేకంగా అలాగే ఉంటున్నాం. దీంతో టీఆర్ఎస్తో ఖచ్చితంగా మేము ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో మేము ఏమి వాళ్ళతో క్లోజ్గా లేము, అది మేము వైరుపక్షంగానే చూస్తున్నాం. దేవిప్రసాద్ గారు, అవసరంగా ఓటుకు కోట్ల కేసుకు సంబంధించిన వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా మాట్లాడింది నేనని కానీ లేకపోతే దీనికి నాకు సంబంధం లేదని కానీ ఎలాంటి సూటిగా సమాధానం చెప్పకుండా ఇప్పటి వరకు తప్పించుకు తిరుగుతున్నారనేది ఒక రకమైన చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభియోగాలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు. కానీ ఇవాళ శాసనసభ సాక్షిగా ఒక ముఖ్యమంత్రి ఒక నేరారోపణ ఎదుర్కొంటున్నప్పుడు శాసనసభలో దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందంటున్నారా, లేకపోతే అసలు ఆ సమాధానం ఎందుకు చెప్పాలని మీరు భావిస్తున్నారు? అంటే ఒకటి, ఈ ముఖ్యమైనటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీదనే అనేక ఆరోపణలు వచ్చినటువంటి సందర్భాన్ని చూసాం. రేవంత్ రెడ్డి నోటు కేసుకు సంబంధించి అందులో ఉన్నటువంటి అనేక అంశాలని విచారిస్తున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు కూడా తన ఆ నోటు కేసుకు సంబంధించి ఇన్వాల్వ్ అయ్యాడు అనేటువంటి ఆరోపణలతో ఏసీబీకి సంబంధించినటువంటి ఒక దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఆ దర్యాప్తు కొనసాగినటువంటి సందర్భంలో ఆంధ్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కానీ అనేక విధాలుగా దీనికి సంబంధించి అనేక రకాల వ్యాఖ్యానాలు చేశారు. వ్యాఖ్యానాలు చేయడమే కాదు, ఆఖరికి కేంద్రం దగ్గరికి పోయి కూడా ప్రతిపక్షాలు దీని మీద విచారణ జరపాలనేటువంటి స్థాయి వరకు వెళ్ళింది. కాబట్టి ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మీదనే వచ్చినటువంటి సందర్భాన్ని మరి ఈ కేసుకు సంబంధించి ఇంత నిర్లజ్జగా దొరికినటువంటి చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అంశాలని శాసనసభలో మళ్ళీ ఏమి వాయిదా తీర్మానం అనేటువంటిది ఇలా మళ్ళీ మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇలా వైఎస్ఆర్ పార్టీ వాయిదా తీర్మానం, ఎందుకంటే అసలు ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు ఏంటి ఎందుకు వచ్చింది అనేటువంటి తెలుసుకునేటువంటి హక్కు సహజంగానే ప్రతిపక్షాలకు ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే ఇలా వాయిదా తీర్మానం. అట్లాగే ఇదేదో ఈ నోటుకు సంబంధించి కూడా దర్యాప్తు జరుగుతూ ఉంది. ఈ దర్యాప్తుకు సంబంధించి అనేక వివరాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఒకటి తర్వాత ఒకటి కొందరికి నోటీసులు ఇవ్వడం, వారితో మాట్లాడడం, విచారణ జరపడం. తప్పకుండా ఇవాళ ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా బహిర్గతంగా ఇంతవరకు పత్రికలలో, ప్రెస్ మీట్లలో ఆయనకు సంబంధించినటువంటి కేబినెట్ సమావేశాల్లో చర్చ జరిగింది తప్ప ప్రజలకందరికీ కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి ఒక సంక్షిప్తమైనటువంటి సమాచారం ఇవాళ ప్రజలకు అందరూ కూడా ఇవాళ చంద్రబాబు దోషి అనేటువంటి పద్ధతిలో ఒక రకమైనటువంటి జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం నుంచి వివరణ ఇవ్వాలనేటువంటిది అది ప్రతిపక్షాల డిమాండ్. తప్పకుండా వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం. ఎందుకంటే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం అనేక
ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది మీడియాలలో దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగినటువంటి నేపథ్యాన్ని చూసాం. కాబట్టి ఇలా తప్పకుండా దోషిగా నిలబడ్డటువంటి చంద్రబాబు ప్రజలకు ఇలా సరైనటువంటి సమాధానం ఈ వేదిక ద్వారా చెప్పాల్సిందిగా ఇలా ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు, పార్టీలు కూడా డిమాండ్ చేస్తారు. రఘునాథ్ బాబు గారు, సుష్మా స్వరాజ్ కావచ్చు, వసుంధరాజ్యం మీద కావచ్చు కొన్ని ఆరోపణలు వచ్చినప్పుడు బయట సభ వెలుపల చాలా చర్చ జరిగింది. కానీ నేరుగానే సభలో తనపై వచ్చిన ఆరోపణలు కావచ్చు, ఏదైనా ఏదైతే విమర్శలు వచ్చాయో ఆరోపణలు వచ్చాయో నేరుగా సభలోనే కూర్చొని ఒక సమాధానం చెప్పిన ఉదంతం ఇటీవల కాలంలో మనం చూసాం. ఆ ఘటనలు కూడా చూసాం. చివరికి పార్లమెంటు చివరి వరకు కూడా స్తంభించినప్పటికి కూడా ఎట్టికెళ్ళకి సుష్మా స్వరాజ్ ఇది నాపై వచ్చిన ఆరోపణలకు నేను చేయలేదు, ఇది దీనికి సంబంధించి ఇంతవరకు వచ్చింది లలిత్ మోడీ వ్యవహారానికి సంబంధించి నాకు ఎలాంటి ప్రమేయం లేదు, మీరు అంటున్నట్టుగా ఆ ప్రమేయం నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఎక్కడ సంతకాలు చేయలేదని తదితర వివరాలు ఇవ్వాల్సి వచ్చింది. అంటే పార్లమెంటుకు ఉన్న చట్టసభలకు ఉన్న గౌరవం అది. ఇవాళ పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ కూడా అలాంటి సంప్రదాయం ఏదైనా కొనసాగుతుందా, లేకపోతే ఈ సమాధానం నుంచి తప్పించుకో ధోరణి ఏదైనా కనిపిస్తుందా? అసలు దీన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ మరి వాయిదా తీర్మానాన్ని అలౌ చేస్తారా లేదా చూడాలి, చేస్తారో లేదో చూడాలి. చేయకపోయే అవకాశం లేవు. సరే, ఏదేమైనప్పటికి కూడా మీరు అన్నట్టు ట్రాన్స్పరెంట్గా ఉండాలంటే వాస్తవంగా ఆలోచిస్తే ఇప్పుడు ఒక పక్క కోర్టుకే జరుగుతుంది, కోర్టు ఏం నిర్ణయిస్తుంది అనేది టైం విల్ డిసైడ్. కానీ నిజంగా ఒక ఎమ్మెల్యేతో, అది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేతో ఒక పార్టీకి ఓటు వేయమని అడగటం కూడా గౌరవమైన నేరమేం కాదు. ఇంకొక పార్టీ నాయకుడు, అది అధ్యక్షుడు. సో ఆ స్టీఫెన్సన్ని ఒక ఓటేయమని అడగటం, అది ఆయన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కాబట్టి అది కూడా పెద్ద డబ్బులు సార్, డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఆయనే మాట్లాడలేదు ఫోన్లో డబ్బుల విషయాలు రాలేదు. కమిట్మెంట్ నేను ఫుల్ఫిల్ చేస్తాను. రఘునాథ్ బాబు గారు చెప్పినట్టు ఇంత స్వేచ్ఛగా చంద్రబాబు నాయుడు కూడా నేను ఓటు అడిగినా అది నా హక్కు అనే మాట ఒక్కటి చెప్పుంటే ఇంత సమస్య వచ్చేది కాదు. ఇప్పుడు డబ్బులు ఇచ్చినటువంటి సందర్భంలో వచ్చినటువంటి వ్యాఖ్యలు ఫుల్ఫిల్ ద కమిట్మెంట్ వాట్ ఎవర్ గివెన్ బై అవర్ పీపుల్. ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఓటు అడిగినప్పుడు కూడా కొన్ని ఏమైనా అడిగితే ఏదో చేస్తాను, ఏదో దట్ ఈస్ ఓకే. సరే, ఎనీవే స్మాల్ అమౌంట్ కదండి. ఎందుకంటే రేపైనా ఆ టెస్ట్ చేస్తే అది ఆయన మాటలా కాదా అనేది ఎలాగో. రఘునాథ్ బాబు గారు, ఈ మాట ముందే చెప్పుంటే నిజంగా ఎవరైనా అలా అనుకునే వాళ్ళు. కానీ అసలు సంబంధం లేదు, ముఖ్యమంత్రి వాయిస్ కాదు, ఇతర అంశాల నేపథ్యంలో తర్వాత ఈ రిపోర్ట్లు కూడా ఫోరెన్సిక్ నిర్ధారించింది. ఈ వాయిస్ ఇవే, ఇవన్నీ ఒరిజినల్ అని నిర్ధారించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇవాళ సమాధానం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడం ఒక రకంగా ఎట్లా చూడొచ్చు మనం? ఇప్పుడు ఏదేమైనా ఆ డిస్కషన్ బట్టే, అంటే నేననేది ఇక్కడ మోరల్ అండ్ రెండోది అది తప్పు జరిగిందా లేదనేది మీరు అన్నట్టుగా దర్యాప్తు సంస్థలు చూస్తాయి, కోర్టులు చూస్తాయి, ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. కానీ ఒక నైతికత ప్రవర్తన, రుజువర్తన, లేకపోతే విలువలు కలిగిన నాయకుడిగా తరచుగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇవాళ శాసనసభలో వాయిదా తీర్మానాన్ని తిరస్కరించకుండా ఎలా చేసి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా చేసి కనీసం ఒక స్టేట్మెంట్ ఒకటి ఇచ్చేస్తే ఆయన వరకు, అంటే ఫర్దర్ డిస్కషన్ లేకుండా చివరిలో అన్న. ఎందుకంటే అసలు నా పాయింట్ ఏంటంటే, అసలు ముఖ్యంగా ఈ కరువు సమస్య గురించి నేనేదో కొంత చర్చించారు అనుకోండి, అసలు అది ఫస్ట్ టేకప్ చేయాలి. రాయలసీమలో గ్రీన్ అనేది లేకుండా పోయింది. కరువు మాట్లాడుతా అంటే కన్నా నువ్వు వచ్చి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పోలవరం, పట్టిసీమ లాంటి అంశాలు కరువు డిస్కషన్ తర్వాత మాట్లాడతాం. ఇది కంప్లీట్ చేద్దాం. అందుకని ఒక స్టేట్మెంట్ డిస్కషన్కి సమయం లేకపోయినా మరి 5 రోజుల్లో పెట్టుకున్నారు, ఇంకా ఎక్కువ పెట్టుకుంటే కూడా బాగుండేది. సరే, అది 5 రోజులు పెట్టారు కాబట్టి దీని మీదే ఉన్న సమయం చివరి రోజు కాబట్టి వాళ్ళు ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారేమో రాత్రి 8-9 వరకు. అదేంటి స్టేట్మెంట్ అన్నా ఆయన ఇస్తే సభకు. మహేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు తన నైతిక విలువలను నిరూపించుకోవడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికగా నిలబోతోంది. దాంట్లో స్పీకర్ గారితో ఈ వాయిదా తీర్మానాన్ని ఆమోదించి దానిలో జరిగిన పూర్వాపరాలు, తను చేసిన తప్పులు ఏమైనా ఉంటే తెలుగు జాతికి క్షమాపణ చెప్పి ఒప్పుకోవటమా, లేదు నా తప్పు లేదు అంటే నా తప్పు లేదని సభాసాక్షిగా చెప్పడమా, లేదు అలా చేస్తే కనుక ఆయన నిజంగా నైతిక విలువలు కట్టుబడి ఉన్నాడు, ఆయన చెప్పుకున్నటువంటి విలువలు ఆయనలో ఉన్నాయి అని అనుకునే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఉంటుంది. వాళ్ళ కాదు ఇదివరదాకా ఇన్ని రోజులు కేసులు ఉన్నాయి అంటే పోయి స్టే తెచ్చుకొని కేసుల విచారణను పరోక్షంగా స్టే తీసుకొచ్చుకొని అడ్డుకున్నటువంటి వైఖరిని ఈరోజు కూడా
వాయిదా తీర్మానాన్ని స్పీకర్ గారితో కనసాగల మేరకు తిరస్కరింపజేసి సభలో అసలు ఆ చర్చే రాకుండా గందరగోళం సృష్టించే పరిస్థితి ఉంటే యథామామూలే చంద్రబాబు నాయుడు గారు మారలేదు. ఆయన నిబద్ధత, ఆయనకున్న చిత్తశుద్ధి లేదంటే నైతిక విలువలు అనేవి శూన్యం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజానికం. ఆయన తిరస్కరించి యాక్సెప్ట్ చేసి ఏదైనా కొద్ది గొప్ప చర్చ జరిగి మంచి చెడులు విచారిస్తేనేమో ఆయన గురించి చెప్పుకునే అవకాశం అన్న దక్కిద్ది. ఇన్ని రోజులు ఎట్టాగో మీరు అందరూ అన్నట్టుగా పెద్దలు అన్నట్టుగా ఏ రోజు ఆయన ఈ ఇన్సిడెంట్ మీద నోరు తెరవలేదు. వాళ్ళు తెలిసినా కూడా అవన్నీ అక్కడిక్కడ తీసుకొచ్చి అతుకుపెట్టి చెప్పినారన్నారు. బహుశా ఆయన ఇండియా టీవీకి ఇచ్చిన, ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూ చూసి ఉంటే మనకు కొంత స్పష్టంగా అర్థమవుతుంది. యాంకర్ అడిగే ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేనటువంటి వాట్ ఐఎమ్ సేయింగ్ అనే రీజన్ తప్ప అందులో ఆన్సర్ లేనటువంటి పరిస్థితిలో ఉండే. ఆ ఇంటర్వ్యూ చూస్తే ఆయన ఎంత తడబడ్డాడో, ఆయన మొహంలో కవలికలు అవన్నీ చూస్తాం. దాంతోపాటుగా ఏసీబీ కూడా 22 సార్లు ఆయన ఏసీబీ ఛార్జ్ షీట్లో ఆయన పేరు మెన్షన్ చేసింది. కొంత ఇప్పటికే నాకు తెలిసి తెలంగాణ ప్రభుత్వం ఆయన ఛార్జ్షీట్లో అంటే A1 నుంచి A20 దాకా ఏదో ఒక ముద్దాయిగా చేర్చి ప్రధాన కుట్రదారుగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ముద్దాయిగా చేర్చి ఉంటే ఇంకొంత ఇది అయ్యేది. కాకపోతే మనం నైతికత కూడా ఒక క్వశ్చన్. ఇప్పుడు సార్ అన్నట్టుగా, రఘునాథ్ బాబు గారు అన్నట్టుగా కోర్టులో ఉంది లీగల్గా అంటే వ్యాపం కుంభకోణం కూడా కోర్టులో ఉంది. సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దాని మీద అనేక పిల్స్ పెండింగ్లో ఉన్నాయి, కోర్టులో విచారణలు ఉన్నాయి. అయినా కూడా పార్లమెంట్లో జరిగింది. ఎందుకు అంటే ఈ దేశంలో కొన్ని విలువలను, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం. ఇంత ఓపెన్గా బహిరంగంగా ఆయన అన్నట్టుగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని ఓటు అడగడం తప్పు కాదు, కానీ ఓటు అడిగేటప్పుడు నీవు పంపించిన ఎమ్మెల్యే చేసిన కమిట్మెంట్స్ ఏంది, 5 కోట్లకు కొంటున్నాము, ఇంకేమైనా కావాలంటే బాబు పరిధిలో ఉంటుంది. ఇక్కడ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా నీ పదవి పోతే ఆంధ్రాలో ఆ సీట్ ఇంకా ఖాళీగానే ఉంది, బాబుతో మాట్లాడి అది కూడా అష్యూరెన్స్ ఇప్పించే పరిస్థితి కూడా నేను ఆలోచన చేస్తా. సో ఈ మాటలు నువ్వు మాట్లాడి ఆయన మాట్లాడిన కమిట్మెంట్స్ అంటే ఐ హానర్ దోస్ కమిట్మెంట్స్, అవర్ పీపుల్ బ్రీఫ్డ్ మీ అని ఈయన చెప్పింది. అన్ని సర్కమ్స్టాన్షియల్గా పక్కగా సరిపోయేటట్టుగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజల ముందు దోషిగా నిలబడండి. ఈరోజు శాసనసభ సాక్షిగా ఆయన నిరూపించుకో, ఆయన శీలత అంటారు, క్యారెక్టర్ని నిరూపించుకోవాల్సిన రోజైతే వచ్చింది. దాన్ని ఆయన దాటవేసి ఆయన పూర్వపు ఆయన దీన్నే కొనసాగిస్తాడా, పంతాన్ని కొనసాగిస్తాడా, లేక ఇగో నా నిజాయితీ ఇది, పంపితే పంపినా అని చెప్పు, కాదంటే కాదు అని చెప్పి నాకు రేవంత్ రెడ్డితో సంబంధం లేదని బయటకు వచ్చి రేవంత్ రెడ్డి మీద ఏమైనా సస్పెన్షన్ ఆర్డర్ కానీ పార్టీ కృష్ణ యాదవ్ అనుకుంటా అదేదో కుంభకోణం అంటే శాంపుల కుంభకోణంలో ఇమీడియట్గా బీకేసాం. గల్లీ లీడర్ చిన్న అవతల పార్టీ మీటింగ్కో అవతల పార్టీ నాయకుడు ఇంట్లో ఫంక్షన్కి పోయినా కూడా తొలగించేటువంటి చంద్రబాబు నాయుడు ఇంత పెద్ద స్కామ్లో ఇరుక్కున్నటువంటి ఆ దేశవ్యాప్తంగా చర్చ జరిగినటువంటి ఒక కుంభకోణం ఇది, నోటుకు ఓటు. ఈ కుంభకోణంలో ఇన్వాల్వ్ అయిన రేవంత్ రెడ్డి గారి మీద ఇన్ని రోజులు చర్యలు తీసుకోలేదంటేనే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పంపిస్తేనే పోయిండు. ఒకవేళ రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే చంద్రబాబు నాయుడు గారు అంటే రాజకీయంగా బతికి బట్టగట్టే పరిస్థితి ఉండదు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆయన చర్యలకు వెనకాడుతుందని ప్రజానికం అంతా భావిస్తూ ఉంది. దానిలో వాస్తవం ఏందని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిరూపించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాసేపు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కొనసాగుతుంది.